Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 12th జూన్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 12th జూన్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అమ్మ, ఇక్కడ మీకు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడం గురించి డైలీ క్విజ్ అనేది అప్లోడ్ చేయబడడం జరుగుతుంది మన యాప్లో. మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ క్విజ్ని అయితే కనుక ఆన్సర్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు యాప్లోనే అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. Similarly, current affairs plays a very crucial role with respect to UPSC preparation. మొన్న యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్లో మనకి అరౌండ్ మన యొక్క కరెంట్ అఫైర్స్ నుంచి 22 క్వశ్చన్స్ వరకు మనం ఏంటి అని అంటే కనుక మన యొక్క క్లాసెస్, మన యొక్క పీడిఎఫ్స్ తీసుకుని ప్రిపేర్ అయినట్లయితే కనుక మనకి కవర్ చేయొచ్చండి. సో దెన్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఏ this will be a very one-stop destination for your current affairs preparation. ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ అనేటువంటివి కాంప్రిహెన్సివ్గా మీకు టీచ్ చేయబడడం జరుగుతాయి. డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేటువంటివి ఉంటాయి, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ అనేది ఇవ్వబడడం జరుగుతుంది. రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ ఉంటుంది, దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 10,000 రూపీస్. ఇక్కడ మనము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుందండి. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ కోర్సెస్ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్ దట్ యూ కెన్ పాజ్ అండ్ యూ కెన్ సీ. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే వస్తుంది. ఒకవేళ మీరు అబ్సల్యూట్ బిగినర్ అనుకుంటే కనుక దెన్ దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఈస్ ఫర్ యూ. ఇక్కడ మీకు జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. బ్యాచెస్ అనేటువంటివి మొన్న 1st జూన్ నుంచే మనకి స్టార్ట్ అయ్యాయి. 60,000 ఇస్ ద ఫీ, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దిస్ ఈస్ ద నెంబర్ యూ కెన్ కాల్. ఆప్షనల్ విల్ మేక్ ఆర్ బ్రేక్ యువర్ యూపీఎస్సీ డ్రీమ్ అండి. కాబట్టి ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 30,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా పే చేసుకోవచ్చు. లెట్ us స్టార్ట్. మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయండి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి మనమైతే ఆర్టికల్స్ని పిక్ చేసుకుని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. లెట్ us సీ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇండియా అన్లైక్లీ టు రాటిఫై హై సీస్ ట్రీటీ అట్ ద యునైటెడ్ నేషన్స్ ఓషన్స్ కాన్ఫరెన్స్ అంటూ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. వీ విల్ లుక్ ఇన్ టు ఇండియా యుఎస్ఏ ఇంచ్ క్లోజర్ టు ద లిమిటెడ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ ద సెకండ్ ఆర్టికల్ వీ విల్ కవర్. తల్లికి వందనం స్కీమ్ టు బెనిఫిట్ అరౌండ్ 67 lakh ఏపీ మదర్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ గురించి ఒకటి మాట్లాడుకుంటాము. వరల్డ్ బ్యాంక్ కట్స్ ద ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 26 గ్రోత్ ఫోర్కాస్ట్ గురించి వీ విల్ డిస్కస్ అండి. ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ in Mongolia for the multilateral exercise called as Conquest గురించి మనం మాట్లాడతాం. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇండియా అండ్ యూకే క్యారీ అవుట్ ద జాయింట్ నావల్ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఇన్ దట్ ఆఫ్ ద అరేబియన్ సీ గురించి మనం మాట్లాడతాం. యుఎస్ఏ చైనా డీల్ ఈజ్ డన్, టారిఫ్స్ టు స్టే అట్ 55% సేస్ ట్రంప్. మనకి యొక్క టారిఫ్ వార్ అనేటువంటిది నడుస్తుంది కదా, దాని గురించి వి విల్ సీ. సెంటర్ టు రివైజ్ ఏసీ టెంపరేచర్ రేంజ్ ఫర్ మోర్ ఎఫిషియన్సీ ఈజ్ ద లాస్ట్ ఆర్టికల్ వి విల్ కవర్ అండి. సో
These are the articles which we will cover in the today's Hindu news analysis. And apart from that, daily live current affairs class lo night జరిగేటువంటి క్లాస్లో మనం ఈ యొక్క UNFPA స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2025 గురించి UNFPA గురించి డీటెయిల్గా మనం స్టడీ చేస్తాము. బ్లూ NDC ఛాలెంజ్ అనేటువంటిది రీసెంట్గా ఈ యొక్క UN ఓషన్స్ కాన్ఫరెన్స్లో మనకి లాంచ్ చేయబడడం జరిగింది. ఇండియన్ గ్రే వోల్ఫ్ రీసెంట్లీ సైటెడ్ ఇన్ ద ఢిల్లీ ఆఫ్టర్ 8 decades గురించి మాట్లాడతాం. సియామీస్ ఫైర్ బ్యాక్ స్పాటెడ్ for first time in the Uttarakhand's Ranikhet forests. So these are the important things that we will discuss in the live current affairs class. Yes, let us start the discussion. And the first and foremost article, India unlikely to ratify the High Seas Treaty at United Nations Oceans Conference అని చెప్పేసి మనకి ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఏంటంటే రీసెంట్గా మనకి నీస్ ఫ్రాన్స్లో UN ఓషన్స్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మనకైతే కనుక జరుగుతోంది. ఆ కాన్ఫరెన్స్ దగ్గర మనము ఈ యొక్క హై సీస్ ట్రీటీ అనేటువంటిది రాటిఫై చెయ్యకపోవచ్చు. ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. అంటే ఆ యొక్క హై సీస్ ట్రీటీ అనేటువంటి అర్థం కావాలి అని అంటే యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫస్ట్ అబౌట్ అన్క్లాజ్ అనేటువంటి ట్రీటీ గురించి మీకు తెలియాలండి. ఏజమ్మా, వాట్ ఈస్ అన్క్లాజ్? అన్క్లాజ్ స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ అంటారు. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ. దీనిని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? 1982లో మనకైతే కనుక ఇది రావడం జరిగిందండి. అసలు ఈ యొక్క కాన్ఫరెన్స్, ఈ యొక్క కన్వెన్షన్ అనేటువంటిది మెయిన్లీ ఏం చేస్తుంది? ఇది ఈ యొక్క స్ట్రాంగ్ అండర్లయింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. ద స్ట్రాంగ్ అండర్లయింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ దేని గురించి? ఫర్ మెరీన్ అండ్ మెరిటైమ్ యాక్టివిటీస్ గురించి. ఫర్ ద మెరీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెరిటైమ్ యాక్టివిటీస్ గురించి. సో ఈ యొక్క మెరీన్ ఏరియాస్లో ఏ విధమైనటువంటి యాక్టివిటీస్, వాటిని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి అనేటువంటివన్నీ కూడా మనకైతే చూసుకునేటువంటి ఇంపార్టెంట్ ట్రీటీయే ఈ యొక్క అన్క్లాజ్. దీనిని సింపుల్గా లా ఆఫ్ ద సీ ట్రీటీ అని కూడా మనకి పిలుస్తుంటారు. ఈ కన్వెన్షను మెరీన్ ఏరియాస్ని మనకి 5 జోన్స్గా మనకి డివైడ్ చేసింది. ఈ కన్వెన్షను మన యొక్క మెరీన్ ఏరియాస్ని 5 జోన్స్గా డివైడ్ చేసింది. ఏవేంటి? లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ కాల్ ఇట్ యాజ్ ఇంటర్నల్ వాటర్స్ అంటాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్నల్ వాటర్స్. రెండవది మనకి ఏంటంటే కనుక టెరిటోరియల్ సీ. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు. టెరిటోరియల్ సీ అని చెప్పేసి పిలుస్తారు రెండవది. ఈ టెరిటోరియల్ సీ ఏంటి అని అంటే బేస్ లైన్ దగ్గర నుంచి 12 నాటికల్ మైల్స్ని ఉండేటువంటి రీజియన్ని మనం టెరిటోరియల్ సీ అంటాం. బేస్ లైన్ దగ్గర నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు కూడా మనకు ఉండేటువంటి రీజియన్ని టెరిటోరియల్ సీ అంటాం. దెన్ నెక్స్ట్ వచ్చేసి కాంటిగ్యుయస్ జోన్ అంటారు. కాంటిగ్యుయస్ జోన్ వీ హ్యావ్. ఈ కాంటిగ్యుయస్ జోన్ ఏంటి? బేస్ లైన్ దగ్గర నుంచి 24 నాటికల్ మైల్స్ ఉంటుంది మనకి. బేస్ లైన్ దగ్గర నుంచి 24 నాటికల్ మైల్స్. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని పిలుస్తాం. EEZ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బేస్ లైన్ దగ్గర నుంచి 200 నాటికల్ మైల్స్ డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేసినట్లయితే కనుక ఆ ఉండేటువంటి రీజియన్ అంతటినీ, మధ్యలో ఉండేటువంటి రీజియన్ అంతటినీ కూడా మనం ఏం చేస్తామో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్గా పిలుస్తాం. ఇక లాస్ట్ది ఏంటంటే కనుక హై సీస్. హై సీస్ అంటారు. హై సీస్ అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ దాటిన తరువాతన ఉన్నటువంటి రీజియన్ అంతా కూడా మనకి ఏమవుతారు? హై సీస్ అని పిలుస్తాం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాం మనం? అన్క్లాజ్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఉంది. ఆ కన్వెన్షన్ 1982లో మనకి అడాప్ట్ చేసుకున్నారు. ఇది మనకి మెరీన్ అండ్ మెరీన్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి ఒక అండర్లయింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి కన్వెన్షను. ఈ కన్వెన్షను మెరీన్ ఏరియాస్ని 5 జోన్లుగా మనకి డివైడ్ చేసింది. ఫస్ట్ది వచ్చేసి ఇంటర్నల్ వాటర్స్, సెకండ్ది వచ్చేసి టెరిటోరియల్ సీ, థర్డ్ది వచ్చేసి కంటిగ్యూస్ జోన్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్, అండ్ ఫైనలీ ద లాస్ట్ వన్ ఈజ్ హై సీస్. సో ఇక్కడ మనకేంటంటే ఈ రోజున మన యొక్క ఆర్టికల్లో దేని గురించి మాట్లాడుతున్నారు? హై సీస్ గురించి మాట్లాడుతున్నారండి. సో దట్ మీన్స్ దిస్.
అంటే ఇక్కడ వాళ్ళు దేని గురించి చెప్తున్నారు, ఈ టైటిల్ ఏంటో అర్థం కావాలంటే మనకి ఈ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా అర్థమైతే దెన్ ఆ విషయం ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఈ హై సీస్ అనేటువంటి వాటిని మనకి ఏమంటారు అని అంటే కనుక దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ కామన్ హెరిటేజ్ ఆఫ్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్. కామన్ హెరిటేజ్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని పిలవడాన్ని, అంటే ఇందులో ఉండేటువంటి రిసోర్సెస్ కానీ అవి ఏ పలానా ఒక్క దేశానికి మాత్రమే చెందినవి కాదు, మొత్తం అన్ని దేశాలకి చెందినటువంటివి. ఇట్ ఈస్ ఏ కామన్ హెరిటేజ్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ అంటారు దానిని, హైసీస్ అనేటువంటి దానిని. ఈ హైసీస్ అనేటువంటివి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ హైసీస్ అనేటువంటివి అరౌండ్ అప్రాక్సిమేట్లీ మనకి 64% ఆఫ్ ద వరల్డ్స్ ఓషన్స్ మనకి కవర్ చేస్తాయండి. 64% ఆఫ్ ద వరల్డ్స్ ఓషన్స్ మనం తీసుకుంటే కనుక సో దే ఆర్ బేసికల్లీ ద హైసీస్ ఓన్లీ, హైసీస్ రీజన్ అండర్లోకే మనకైతే కనుక వస్తాయి. అండ్ అలాగనే 50% ఆఫ్ ద ఎర్త్స్ సర్ఫేస్, 50% ఆఫ్ ద ఎర్త్స్ సర్ఫేస్ ఈజ్ బేసికల్లీ ఆల్సో కవర్డ్ బై దట్ ఆఫ్ ద హైసీస్ ఓన్లీ. అండ్ ఈ యొక్క హైసీస్ బయోడైవర్సిటీకి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్ ఈజ్ హోమ్ టు అరౌండ్ ఎంత అంటే 2,70,000 స్పీసీస్కి హోమ్ అండి. దీస్ ఆర్ నోన్ స్పీసీస్. ఇంకా చాలా కొన్ని వేల లక్షల స్పీసీస్ మనకైతే కనుక ఉన్నాయి విచ్ ఆర్ యట్ టు బి డిస్కవర్డ్. ఇంకా వాటిని ఇంకా డిస్కవర్ కూడా మనం ఏంటంటే సైన్స్ డిస్కవర్ కూడా చేయలేదండి మనకి. ఓకే, ఇఫ్ యూ అండర్స్టూడ్ దట్ పర్టికులర్ పాయింట్. నౌ కాంటెక్స్ట్కి వస్తే ఏంటంటే 2023లో ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ మనకి సైన్ చేశారు, ట్రీటీ అనేటువంటి దానిని. ఏంటి ఆ ట్రీటీ? ఆ ట్రీటీ పేరు ఏంటి అంటే కనుక BBNJ ట్రీటీ. BBNJ. వాట్ ఈస్ BBNJ ట్రీటీ? BBNJ ట్రీటీ అంటే బయోలాజికల్ డైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్. అని పిలుస్తారు మనకి. సో దట్ ఈస్ వాట్ ఈస్ BBNJ ట్రీటీ. ఇంకెంత అనని వాళ్ళు సింపుల్గా ఏమంటారంటే హైసీస్ ట్రీటీ అని పిలుస్తారు మనకి. మరి ఎందుకంటే ఇది హైసీస్లో ఉండేటువంటి బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం గురించి చేసినటువంటి ట్రీటీ కాబట్టి ఇది బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ అని పిలుస్తారు. ఈ యొక్క ట్రీటీని మొన్న ఎప్పుడు సెప్టెంబరు 2024లో మనము ఇండియా బేసికల్లీ మనము సైన్ చేసామన్నమాట మనము. కానీ ఇంకా ఏం చేయలేదు, రాటిఫై చేయలేదు మనం ఇంకాను. అంటే రాటిఫై అంటే ఎస్ అంటే సైన్డ్, బేసికల్లీ వీఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్, ఎస్ ఇంప్లిమెంట్ అయితే చేస్తామని ఇంట్రెస్ట్ చూపించడం. రాటిఫై చేసి ఇంకేంటంటే ఇట్ విల్ బి బైండింగ్ ఆన్ అవర్ కంట్రీ. మన యొక్క నేషనల్ లాస్లో కూడా వాటిని మనకి కావాల్సినటువంటి రిక్వైర్డ్ అమెండ్మెంట్స్ అవి కూడా మనం చెయ్యాలి. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ యొక్క ఓషన్స్ కాన్ఫరెన్స్ జరిగింది కదా, అక్కడ ఇండియా అటెండ్ అయింది కదా అక్కడ కూడా. కానీ ఇండియా ఈ ట్రీటీని, ఏ ట్రీటీని, బయోలాజికల్ డైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ హైసీస్ ట్రీటీని రాటిఫై చేయకపోవచ్చు. ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ. సో బికాస్ ఎందుకంటే ఇంకా కొన్ని ఇష్యూస్ అనేటువంటివి సార్ట్ అవుట్ చేసుకోవాలి. బట్ నౌ వీఆర్ ఇన్ ద ప్రాసెస్, స్టిల్ ఇన్ ద ప్రాసెస్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. క్లియర్ అండి? బయోలాజికల్ డైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ఈ 2026 ప్రిలిమ్స్ ఎవరైతే రాస్తారో ఖచ్చితంగా ఈ హైసీస్ ట్రీటీ మీద ఒక క్వశ్చన్ కన్ఫామ్గా ఉంటుంది. ఇండియా సైన్ చేసింది అండ్ డౌన్ ద లైన్ బై ద టైం నెక్స్ట్ ఇయర్ నాటికి ఖచ్చితంగా రాటిఫై కూడా మనకి చేసేయచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇండియా ఆల్సో రాటిఫైడ్ ఇట్ అనే స్టేట్మెంట్ కూడా మనకైతే కనుక ఇస్తారు. అప్పుడున్న పరిస్థితుల్లో వెదర్ మనం సైన్ చేసామా ఇంకా రాటిఫై కూడా చేసేసామా అనేటువంటిది అప్పుడున్న సిచ్యువేషన్లో మనం చూసుకుని ఆ అప్డేట్ని మనం అయితే ఫాలో అవ్వాలి. ఓకే, ఎందుకు ఈ బయోలాజికల్ డైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ సైన్ చేశారు, ఎందుకట, కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు, ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఈ యొక్క మెరీన్ ఎకాలజీని ప్రొటెక్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తారట, ఎస్టాబ్లిషింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. రెండవది వచ్చేసి ఏంటంటే ఈ ట్రీటీ గల ఆబ్జెక్టివ్ ఏంటి,
ఈ ట్రీటీ నుంచి ఏవైతే మనకి ఏంటంటే కనుక అవి ఓషన్ ఆర్గానిజమ్స్ అయినా, అంటే ఏవైనా మీరు సైంటిఫిక్ రీసెర్చ్ చేయడం కానీ లేకపోతే కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడం కానీ, దాని నుంచి మీరు ఏంటి అని అంటే కనుక ఏమైనా కమర్షియల్ బెనిఫిట్స్ని మీరు పొందినట్లయితే వాటిని ఏం చేయాలి, అన్ని దేశాలకి కూడా ఈక్వల్గా పంచాలి. దానిని మనం ఏమంటాము, ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్. ఎస్, ఏమంటారు, ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాం అనమాట. సో దట్ ఈస్ వాట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. అండ్ మూడోది వచ్చేసి ఏంటంటే, సో కెపాసిటీ బిల్డింగ్ అనేటువంటిది చేయాలి, అండ్ మెరీన్ టెక్నాలజీస్ అనేటువంటిది ట్రాన్స్ఫర్ చేయాలి అంటూ కొన్ని ఆబ్జెక్టివ్స్ తోటి ఈ యొక్క బయోలాజికల్ డైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ BBNJ ట్రీటీ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ హై సీస్ ట్రీటీ అనేటువంటిది సైన్ చేయబడడం జరిగింది. ఇప్పుడు ఈ ట్రీటీ 2023లో అడాప్ట్ అయిందని చెప్పాను కదా, మరి ఇప్పుడు ఇది ఫోర్స్లో ఉందా? ఇంకా ఫోర్స్లో లేదండి. ఎందుకంటే 60 దేశాలు రాటిఫై చేయాలి, కానీ ప్రస్తుతానికి 49 దేశాలు మాత్రమే చేసాయి ఇంకాను. అందుకే ఇది ఇంకా ఫోర్స్లో రాలేదు. దట్ ఈస్ వాట్ ఈస్ ద అదర్ పాయింట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. క్లియర్? Now coming to this, India unlikely to ratify high seas treaty at the United Nations Oceans Conference. అదే చెప్తున్నారు ఇప్పుడు. సో సిలబస్ ఏ టాపిక్లోకి వస్తుంది? ఇది GS పేపర్ 3 ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే టాపిక్ ఉంది కదా, అందులోకి మనకైతే కనుక వస్తుంది. Now let us read important points. India is unlikely to ratify the High Seas Treaty at the ongoing United Nations Oceans Conference in Nice, France, because of due to the pending legal and procedural steps, despite having signed the agreement in September 2024. అనుకున్నాం కదా, సెప్టెంబర్ 2024లో ఇండియా అగ్రిమెంట్ని సైన్ చేసిందమ్మా, కానీ ఇంకా రాటిఫై చేయలేదు. ఎందుకనంటే ఇంకా కొన్ని పెండింగ్ లీగల్ అండ్ ప్రొసీజరల్ స్టెప్స్ మనకైతే కనుక ఉన్నాయని చెప్పేసి మనం ఇంకా రాటిఫై చేయలేదని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎప్పుడు సైన్ చేసింది? ఇక్కడ అదే పాయింట్ రాసాం చూడండి. ఇండియా సైన్డ్ ద బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ ఇన్ సెప్టెంబర్ 2024. సో మనం రాటిఫై చేసేసామా? ఇంకా చేయలేదు. ఫార్మల్ రాటిఫికేషన్ ఈజ్ పెండింగ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద నీడ్ టు అమెండ్ ఎగ్జిస్టింగ్ లాస్ లైక్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002. సో మనకి ఏంటంటే ఈ యొక్క యాక్ట్స్కి కొన్ని అమెండ్మెంట్స్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఎందుకంటే మనము ఆ యొక్క ట్రీటీని మన కంట్రీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నాము అని అంటే మన యొక్క డొమెస్టిక్ లెజిస్లేషన్స్లో, మన యొక్క నేషనల్ లెజిస్లేషన్స్లో చేంజెస్ అనేటువంటివి మనకి చేయాలి. కాబట్టి ఆ చేంజెస్ అవి కూడా ఇంట్రడ్యూస్ చేసి మనం రాటిఫై చేస్తాం. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు బి టేకెన్ అప్ ఆఫ్టర్ ద మాన్సూన్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. అయితే కనుక తీసుకుంటారట దీనిని. మనకి గ్లోబల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది ట్రీటీకి సంబంధించి అని మనం చూసుకుంటే, యాజ్ ఆఫ్ June 10th 49 దేశాలు, సో 49 కంట్రీస్ హ్యావ్ రాటిఫైడ్ ద ట్రీటీ. మరి ట్రీటీ ఫోర్స్లోకి వచ్చేసిందా? ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది మరి? ద ట్రీటీ విల్ కమ్ ఇన్ టు లీగల్ ఫోర్స్ వన్స్ 60 కంట్రీస్ రాటిఫై ఇట్. 49 దేశాలు చేసాయి, 60 దేశాలు రాటిఫై చేసినట్లయితే కనుక మనకి ఈ యొక్క ట్రీటీ మనకి ఫోర్స్లోకి వచ్చేస్తుంది. ఓకే, మెయిన్ ఇష్యూస్ ఏమేంటి ఇక్కడ? ద మెయిన్ కన్సర్న్ విత్ రెస్పెక్ట్ టు ఈస్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ ఫ్రమ్ మెరీన్ జెనెటిక్ రిసోర్సెస్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ దట్ ఆఫ్ హై సీస్. ఇందాక ఒక పాయింట్ మాట్లాడుకున్నాం మనం, ఎప్పుడు ఆబ్జెక్టివ్స్ చెప్తున్నప్పుడు దాంట్లో మనము సెకండ్ పాయింట్గా మనం రాసుకున్నాం, ఫెయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద జెనెటిక్ రిసోర్సెస్. అంటే ఇది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటువంటి దాని మీద ఇంకా ఒక క్లియర్ కట్ మెకానిజం అనేటువంటిది లేదు ఇంకా ఈ ట్రీటీకి సంబంధించి ఇంకాను. బట్ ఐడియా ఈజ్ వెరీ గుడ్. బట్ దాన్ని ప్రాక్టికల్గా మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ టెక్నికాలిటీస్ మనం ఎలాగా సాల్వ్ చేయాలి, సార్ట్అవుట్ చేయాలి అనేటువంటి దానిది ఇంకా ఒక సీరియస్ కన్సర్న్గా మనకైతే కనుకుంది. అండ్ వాట్ ఆర్ హై సీస్? High seas lie beyond exclusive economic zone and they are not under any country's jurisdiction. ఆ పాయింట్ కూడా మాట్లాడుకున్నాం కదా. మొత్తం 5 జోన్స్ ఉంటాయమ్మా. ఇంటర్నల్ వాటర్స్, నెక్స్ట్ టెరిటోరియల్ సీ, కాంటిగ్యూస్ జోను, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోను, అండ్ ఫైనల్లీ మనకి హై సీస్. ఈ హై సీస్ అనేటువంటివి ఎవరి తర్వాత ఉంటాయి? బియాండ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఉంటాయి మనకి. అండ్ ఆర్ దే అండర్ ఎనీ కంట్రీస్ జ్యూరిస్డిక్షన్? అంటే ఏదైనా కంట్రీ
జ్యూరిస్డిక్షన్ అండర్లోకి వస్తాయా హై సీస్? నో, ఏ కంట్రీ జ్యూరిస్డిక్షన్లోకి రావు. దే ఆర్, అందుకనే ఏమంటారు వాటిని, కామన్ హెరిటేజ్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ అని మనం చెప్పడం జరుగుతుందండి. క్లియర్? India seeks clear mechanisms for economic benefit sharing and finds commercial extraction technically challenging. మనం అదే అడుగుతున్నాం అనమాట. క్లియర్ మెకానిజం అనేటువంటిది మనకైతే కనుక ఉండాలి అని చెప్పేసి. ఇదంతా కూడా దేనికి సంబంధించి? ఇదంతా కూడా బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ హై సీస్ ట్రీటీ గురించి. ఇక అదర్ రిలేటెడ్ థింగ్స్ కూడా ఉన్నాయండి మనకి. ఏంటంటే ఓషన్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ మనం మాట్లాడుకుంటే రెండవది సంథింగ్ కాల్డ్ యాజ్ సముద్రయాన్ అని చెప్పేసి మనకు ఉంది, విచ్ ఇస్ ద ఇండియాస్ మ్యాన్డ్ సబ్మెర్సిబుల్ మిషన్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 6000 meters డెప్త్ అండ్ బిగిన్ ద ట్రయల్ బై 2026. ఇదేంటంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డీప్ ఓషన్ మిషన్. డీప్ ఓషన్ మిషన్ అంటే ఇక్కడ ఏంటంటే మన యొక్క లైఫ్ బిలో ద సీ చూసుకుంటే కనుక దెర్ ఈజ్ ఏ హ్యూజ్ బయోడైవర్సిటీ. అపార్ట్ ఫ్రమ్ బయోడైవర్సిటీ హ్యూజ్ మినరల్ రిసోర్సెస్ అనేటువంటివి మనకైతే కనుక ఉన్నాయి. అట్ ద 6000 meters డీప్ దగ్గర మనకి కావాల్సినటువంటి వాల్యుబుల్ మినరల్ రిసోర్సెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటారు. సో అలాంటివన్నీ కూడా మనకైతే కనుక అక్కడ ఉన్నాయన్నమాట. కానీ వాటిల్ని మనం కమర్షియల్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి మన దగ్గర ప్రాపర్ టెక్నాలజీస్ కానీ ఇది కానీ మనకైతే కనుక ఇంకా లేవు మనకి. సో స్టిల్ దే ఆర్ అండర్ ప్రాసెస్. అందుకనే ఇండియా మనకి ఏం చేసిందంటే ఈ డీప్ ఓషన్ మిషన్ అనేటువంటి అంబ్రెల్లాలో సముద్రయాన్ అనేటువంటి మిషన్ని మనకైతే తీసుకుని వచ్చింది. ఇట్ ఈస్ యాక్చువల్లీ ద ఇండియాస్ మ్యాన్డ్ సబ్మర్సిబుల్ మిషన్ అండి. అంటే దీని ద్వారా మత్స్య 6000 అని చెప్పేసి ఒక సబ్మర్సిబుల్ ఉంటుంది. ఆ సబ్మర్సిబుల్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఏం చేస్తారు, ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అవి కూడా క్యారీ అవుట్ చేసి మనం ఏం చేస్తాము అని అంటే డీప్ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ అనేది క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. అంటే దీని గురించి కూడా ఇక్కడ ఈ ఓషన్స్ కాన్ఫరెన్స్ దగ్గర మనం మాట్లాడుతున్నాం. అక్కడ ఒక పక్కన హై సీస్ ట్రీటీ గుర్తుపెట్టుకోవాలి మనము, రెండవది ఈ డీప్ ఓషన్ మిషన్ గురించి కంప్లీట్గా స్టడీ చేయాలి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నేషన్ వైడ్ బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ గురించి. దెన్ నెక్స్ట్ అబౌట్ $80 billion ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద బ్లూ ఎకానమీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మనకైతే కనుక మాట్లాడుతున్నారు. మనకి సహావ్ అంటూ డిజిటల్ ఓషన్స్ డేటా పోర్టల్ ఒకటి మనకైతే కనుక లాంచ్ చేశారండి. సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటే సో ఈ ఆర్టికల్ అయిపోయినట్టే. ఇప్పుడు అర్థమైందా? ఇండియా అన్లైక్లీ టు రాటిఫై ద హై సీస్ ట్రీటీ అట్ యునైటెడ్ నేషన్స్ ఓషన్స్ కాన్ఫరెన్స్ అంటే ఏంటి అనేటువంటిది క్లియర్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఎస్, ఇక్కడ రాసాం అన్క్లాజ్ గురించి రాసాం ఇక్కడ మనం క్లియర్గాను. అఫీషియల్ నేమ్ వచ్చేసి మనకి హై సీస్ ట్రీటీ అంటే ఏంటో రాసాం చూడండి. ఇట్ ఈస్ అగ్రిమెంట్ ఆన్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ యూసేజ్ ఆఫ్ మెరీన్ బయోలాజికల్ డైవర్సిటీ ఆఫ్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్, BBNJ అంటారు. ఇది లీగల్ ఫ్రేమ్వర్క్ దేని అండర్లో? అన్క్లాజ్ అండర్లో. ఇక్కడ ఏవేంటి ఆబ్జెక్టివ్స్? మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ని క్రియేట్ చేయడము, ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్, మ్యాండేటరీ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్. ఇందాక ఆబ్జెక్టివ్స్ చెప్పాం కదా. వాట్ ఈజ్ BBNJ ట్రీటీ, వాట్ ఈజ్ హై సీస్ ట్రీటీ, వాట్ ఆర్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పేసి మనకైతే అడగచ్చు. ఇక్కడ రాజారు ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. వాట్ ఆర్ ద కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద హై సీస్ ట్రీటీ, discuss the India's approach towards its ratification and associated challenges in the context of global marine governance can be a potential mains question. Let us move on to that of the next article. India, USA inch closer to the limited trade agreement is something that you are expected to know about. ఏంటట ఇది దేనికి సంబంధించింది? సో దేనికి సంబంధించింది అంటే ఇట్స్ ఆల్ బిగిన్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద టారిఫ్స్ విచ్ ఆర్ ఇంపోజ్డ్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ సెకండ్ టర్మ్ వచ్చిన తరువాతన ఎవరెవరైతే యుఎస్ఏ యొక్క ట్రేడింగ్ పార్ట్నర్స్ ఉన్నారో తన యొక్క యుఎస్ఏ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడడం గురించి, అలాగే యుఎస్ఏ యొక్క ట్రేడ్ డెఫిసిట్ని ఇతర దేశాలతో ఉన్నటువంటి దాన్ని తగ్గించడం గురించి ఈ యొక్క టారిఫ్స్ అనేటువంటి విధించారు. రెసిప్రోకల్
టారిఫ్స్ అనేటువంటివి మనకి విధించబడడం జరిగింది. రెసిప్రోకల్ టారిఫ్స్ అనేటువంటివి విధిస్తున్నారనమాట. ఎవరెవరి మీద విధిస్తున్నారు? సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన యొక్క మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ మీదన. మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరెవరున్నారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రేడింగ్ పార్ట్నర్, చైనా, యూరోపియన్ యూనియన్, వీళ్ళందరూ కూడా మనకి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? సో అంత బాగానే ఉంది కదా. ఎంత బాగానే ఉంది అంటే ఇండియా మీద కూడా అరౌండ్ 26% టారిఫ్ అయితే కనుక ఇంపోజ్ చేస్తాను అని చెప్పేసి డెసిషన్ అయితే తీసుకోబడడం జరిగింది. అప్పుడు దేశాలన్నీ కూడా మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ తోటి లెట్ us ఫస్ట్ నెగోషియేట్, బికాజ్ మీరు అంతలా హ్యూజ్ టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేస్తే కనుక మా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి దెబ్బతింటాయి, మా ఎక్స్పోర్ట్స్ యొక్క కాంపిటేటివ్నెస్ అనేటువంటిది తగ్గిపోతుంది అని చెప్పేసి దేశాలన్నీ కూడా ఏం చేసాయి? యుఎస్ఏ తోటి నెగోషియేట్ చేస్తాము అని చెప్పారు. అందుకు ట్రంప్ ఒప్పుకుని 90 day పాజ్, అంటే 90 days పాటు ఈ యొక్క టారిఫ్స్ని నేను విధించను, ఈ లోపల ఏం చేయాలి? ఈ లోపల దేశాలన్నీ కూడా ఒక డీల్కి రావాలి అని చెప్పేసి మనకి పెట్టుకోవడం జరిగింది. అందుకని ఇండియా చేస్తున్నటువంటి డీల్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ BTA, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఇండియా అండ్ యుఎస్ఏ మనకి సైన్ చేసుకుంటున్నారు. మన యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విజిట్ చేశారు. అండ్ బోత్ ఇండియా అండ్ యుఎస్ఏ టార్గెటెడ్ ద ట్రేడ్ ఆఫ్ అబౌట్ $500 billion బై ద ఇయర్ 2030. 2030 నాటికి ఇండియా యుఎస్ఏ మధ్యన ట్రేడ్ అనేటువంటిది $500 billion ఉండాలి అని చెప్పేసి మనకి టార్గెట్ అయితే పెట్టుకున్నారు. అండ్ అలాగే ఈ యొక్క బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ అండ్ మల్టీ సెక్టార్ ట్రేడ్ డీల్ విచ్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. అంటే ఇందులో ఈ డీల్ ద్వారా ఇండియా ఏం చేస్తుంది? ఏమేమి అమెరికన్ ప్రొడక్ట్స్ వీలైతే ఉంటాయో వాటి మీద టారిఫ్లు తగ్గిస్తుంది. నెక్స్ట్ అలాగే ఇండియన్ మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది ఇస్తుంది ఫర్ మోర్ అమెరికన్ ప్రొడక్ట్స్. ఈ విధంగా ముందు ఇనీషియల్ డీల్, సో ద మ్యూచువల్లీ బెనిఫిషియల్ అండ్ మల్టీ సెక్టార్ ట్రేడ్ డీల్ అనేటువంటిది సైన్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే టు పెసిఫై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని మనం ఏంటంటే కామ్ డౌన్ చేయాలి. అండ్ ఈ యొక్క 90 day పాజ్ అయిపోయే లోపల ఒక ఇనీషియల్ డీల్ అనేటువంటిది తీసుకుని రావాలి అనేటువంటిది ఆలోచన. సో దట్ వీ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద టారిఫ్స్ విచ్ ఆర్ బీయింగ్ ఇంపోజ్డ్ బై దట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇదిగో చూడండి, ద డీల్ ఈజ్ లైక్లీ టు బి సైన్డ్ బై November. The earlier goal is to finalize an initial agreement by July 9th when US tariffs kicks in. Sticky issues include high US tariffs on steel and as well as aluminum imports అంటూ మనకైతే చెప్తున్నారు. ఇక్కడ రాశారు చూడండి, though India and United States of America are keen to conclude a mutually beneficial bilateral trade agreement at the earliest, some issues exist. Number 1, USA wants greater agri products market access but India is resistant అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మోర్ అండ్ మోర్ మార్కెట్ యాక్సెస్ టువర్డ్స్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అవి కూడా మనకి ఏంటి అంటే కనుక ఇది చేయడం గురించి మన యొక్క ఇండియన్ మార్కెట్స్లోకి సో ఇది చేయాలనుకుంటుంది. కానీ దాని వలన ప్రాబ్లం ఏంటి? మరి 50% ఆఫ్ అవర్ వర్క్ ఫోర్స్ అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నాం. మరి మన యొక్క డొమెస్టిక్ అగ్రికల్చరల్ సెక్టార్ దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచనతోటి మనం ఏంటి అని అంటే కనుక వీఆర్ రెసిస్టెంట్ టువర్డ్స్ దట్ పర్టికులర్ మూవ్. అండ్ దెన్ ఆన్ ద నెక్స్ట్ ఇష్యూ ఏంటి? ఇండియా వాంట్స్ రిలాక్సేషన్స్ ఆన్ హయ్యర్ యుఎస్ స్టీల్ అండ్ అల్యూమినియం టారిఫ్స్ బట్ యుఎస్ ఈజ్ రిలక్టెంట్. సో మనకి ఏంటంటే స్టీల్ అండ్ అల్యూమినియం మనం ఏంటంటే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం మనం ఎవరికి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. దాని మీద కూడా టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేస్తున్నాడు. మనం ఏమంటున్నాం? వాటిని తగ్గించమంటున్నాం. యుఎస్ఏ అవి తగ్గించనంటుంది అనమాట. మీకు అర్థమైందండి ఇష్యూ ఏంటనేది? ఒకటి అగ్రికల్చర్ రిలేటెడ్ థింగ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి స్టీల్ అండ్ అల్యూమినియం ఒకటి. అయితే ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా రిజాల్వ్ చేసుకుంటూ ఒక లిమిటెడ్ అంటే వెరీ ఫ్యూ సెక్టార్స్కి మాత్రమే కాన్సన్ట్రేట్ అయినటువంటి ఒక లిమిటెడ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది జూలై 9 లోపల సైన్ చేయాలి అనేటువంటిది ఆలోచన ఇప్పుడు. సో దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈస్ అబౌట్. India and USA are moving towards finalizing a limited trade agreement with negotiations intensifying ahead of the US tariff hike deadline of July 9th.
an initial mini deal or limited trade agreement is likely to be signed by the November అంటూ మనకు చెప్తున్నారు. ఎర్లియర్ ఏంటంటే July 9th లోపల 2025 బిఫోర్ ద న్యూ US tariffs kicks in. సో ద బ్యాక్గ్రౌండ్ ఏంటి? So this trade deal was initiated after Prime Minister Narendra Modi's visit to United States of America in February 2025. ఇందాకే అనుకున్నాం కదా, మన యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ USA అండ్ మెట్ ద డొనాల్డ్ ట్రంప్ అండ్ దే హ్యావ్ దిస్ ట్రేడ్ డీల్ అయితే కనుక ఇనిషియేట్ అయితే చేశారు. ఆ తర్వాత ఫాలోడ్ బై కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్. సో ఈజ్ లీడింగ్ ద నెగోషియేషన్స్ ఇన్ ద USA అండ్ హోస్టెడ్ ఈవెన్ ద US అఫీషియల్స్ యాజ్ వెల్. సో రీసెంట్గా మనకి USA నుంచి కూడా అఫీషియల్స్ అయితే రావడం అయితే కనుక మనకి జరిగింది. ఈ టాక్స్ అంతా కూడా దేని గురించి? మ్యూచువల్లీ బెనిఫిషియల్ ఒక బ్యాలెన్స్డ్ ట్రేడ్ ప్యాకేజ్ గురించి. బట్ మేజర్ స్టిక్కింగ్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం. హై US టారిఫ్స్ ఆన్ స్టీల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అల్యూమినియం గురించి. వీఆర్ సీకింగ్ ద రిలాక్సేషన్ ఆన్ దీస్ డిమాండ్స్. USA ఏమడుగుతోంది? ఇండియాస్ అగ్రికల్చరల్ మార్కెట్కి గ్రేటర్ యాక్సెస్ అనేటువంటిది అడుగుతోంది. మనం ఏం చేస్తున్నాం? వీఆర్ రెసిస్టెంట్ సైటింగ్ ద నీడ్ టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ ఫార్మర్స్. అంటే మా యొక్క డొమెస్టిక్ ఫార్మర్స్ని కాపాడడం గురించి మేమేంటి అని అంటే కనుక సో ఈ యొక్క మోర్ మార్కెట్ యాక్సెస్ అనేటువంటిది మనం ఇవ్వట్లేదంటే మనకి. ఎస్. However, Indian officials have described this discussions as productive. No agreement yet on tariff concessions. So these are the important things that you are expected to know about. Manaki critically examine the challenges and the opportunities in negotiating a limited trade agreement between India and United States of America is a possible mains question. Now let us move on to the next article. Yes. తల్లికి వందనం స్కీమ్ టు బెనిఫిట్ 67 lakh AP మదర్స్ అంటూ మనకి ఏంటంటే కనుక సో రీసెంట్గా మనకి న్యూస్లో ఉందండి. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు గారు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్కీమ్ని మనకి లాంచ్ చేయబడడం జరుగుతుంది. సో హీ హాజ్ అప్రూవ్డ్ ద లాంచ్ ఆఫ్ ద స్కీమ్ కాల్డ్ యాజ్ తల్లికి వందనం. సో తల్లికి వందనం స్కీమ్ ఏంటమ్మా మనకి ఇది? ఇట్ ఈస్ అమాంగ్ ద సూపర్ 6 promises of the government. An amount of 15,000 rupees will be given annually to the mothers of every school going child under this particular scheme. So ప్రతి ఒక్క మదర్కి కూడా స్కూల్ గోయింగ్ చైల్డ్ ఉండేటువంటి మదర్కి 15,000 రూపీస్ వాళ్ళ యొక్క అకౌంట్లో మనకి ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటిది చేయబడడం జరుగుతుంది. సో ది గవర్నమెంట్ విల్ డిస్బర్స్ అరౌండ్ 8,700 crore under this particular scheme and the amount will be credited to the bank accounts of about 67 lakh mothers. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఒక్కొక్కసారి మనకి ఏంటంటే కనుక ఇలా ఆంధ్రప్రదేశ్ కానీ లేదా ఒడిస్సా కానీ ఇలా కొన్ని విమెన్ ఎంపవర్మెంట్ గురించి, చైల్డ్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్ వీటి గురించి లాంచ్ చేసేటువంటి స్కీమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి వాటి మీద మనం స్పెషల్ ఫోకస్ తోటి మనకైతే చదవాలి. ఇప్పుడు ఈ స్కీమ్ మనకి ఏంటంటే తల్లికి వందనం అనేటువంటి స్కీమ్ ద్వారా వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ తల్లికి వందనం స్కీమ్ అంటాడు. సో అక్కడ మనకైతే కనుక తెలియాలి ఏమని? అరౌండ్ 15,000 రూపీస్ విల్ బీ గివెన్ యాన్యువల్లీ టు ద మదర్స్ ఆఫ్ ఎవ్రీ స్కూల్ గోయింగ్ చైల్డ్కి మనకైతే కనుక తనకు ఎడ్యుకేషన్ పర్పస్ గురించి, ఆ యొక్క చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్ పర్పస్ గురించి. అగైన్ ఓన్లీ టు ద అకౌంట్స్ of mothers and not to that of the fathers. Yes. So that is what the scheme is all about. The Andhra Pradesh government under the NDA has launched the Talliki Vandanam scheme to support the mothers of school going children as part of their welfare agenda. Welfare schemes అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ because the welfare of its people need to be taken by that of the government కాబట్టి. So it is approved by that of the chief minister. Objective ఏంటి? to provide financial assistance to mothers of that of the school going children. 15,000 అయితే ప్రొవైడ్ చేస్తారు మదర్స్ ఆఫ్ ఎవ్రీ స్కూల్ గోయింగ్ చైల్డ్ ఇన్ దట్ ఆఫ్ ద స్టేట్. ఈ యొక్క స్కీమ్ వల్ల అరౌండ్ 67 lakh మదర్స్ అయితే కనుక బెనిఫిట్ పొందుతారని చెప్పేసి మనకి గవర్నమెంట్ చెప్తోంది. టోటల్ దీనికి ఇచ్చినటువంటి అవుట్లే వచ్చేసి 8,745 crore. ఇది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటివి రాసేటువంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. తల్లికి వందనం స్కీమ్ అండర్లో మనకి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు అని చెప్పేసి పర్ మదర్ అకౌంట్లో ఎంత వేస్తున్నారు ఫర్ ఎవ్రీ చైల్డ్ స్కూల్ గోయింగ్ చైల్డ్ అని చెప్పేసి అడిగే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే టోటల్ అవుట్లే ఎంత అని చెప్పేసి అడుగుతారు. దిస్ కెన్ ఆల్సో బి ఎ పొటెన్షియల్ క్వశ్చన్ ఫర్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఆల్సో. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ సూపర్ 6 ప్రామిసెస్ విచ్ ఆర్ అనౌన్స్డ్ బై దట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ మనకి ఏంటి అని అంటే అనౌన్స్ చేసినటువంటి సూపర్ 6 ప్రోగ్రామ్స్లో ఇది మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్.
discuss the schemes significance of direct benefit transfer schemes like for example Talliki Vandanam in empowering the women and promoting the education can be a possible mains question andi. Moving on to that of the next important article. World Bank cuts the India's financial year 26 growth forecast. So this is another very important article. Couple of days back వరల్డ్ బ్యాంక్ గురించి మనకైతే కనుక వచ్చింది. సో రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే తీసుకుని వచ్చారు అంటూ మనం ఏంటంటే వరల్డ్ బ్యాంక్ గురించి మాట్లాడాము. వరల్డ్ బ్యాంక్ అనేటువంటి గ్రూప్లో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ని కూడా కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం కవర్ చేయబడడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దేర్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ రిపోర్ట్ కాల్డ్ యాజ్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్. ఈ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ అనేటువంటిది మనకి వరల్డ్ బ్యాంక్ అయితే మనకి లాంచ్ చేస్తుంది ఈ యొక్క రిపోర్టు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా అదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ మనకి వరల్డ్ బ్యాంక్ లాంచ్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటారు, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్. దెన్ వీ హ్యావ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి అది కూడా. దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ బీ రెడీ ఇండెక్స్ అని చెప్పేసి కూడా మనకి ఏంటంటే కనుక వరల్డ్ బ్యాంక్ మనకి తీసుకుని వస్తుందండి. సో ద బిజినెస్ రెడీ ఇండెక్స్, బీ రెడీ ఇండెక్స్ అంటే కనుక ఓకే. ఇప్పుడు ఈ యొక్క గ్లోబల్ ఎకనామిక్ డబుల్ కొటేషన్స్ పెట్టి గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ఈజ్ రిలీజ్డ్ బై అని చెప్పేసి అడుగుతుంటారు. ఇట్ ఈస్ బై వరల్డ్ బ్యాంక్. వరల్డ్ బ్యాంక్లో ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి మనకి. వరల్డ్ బ్యాంక్ పేరెంట్ గ్రూప్, దాంట్లో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ అంటారు, IBRD. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టర్ స్టేట్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ సెంటర్, ISDSC. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వరల్డ్ బ్యాంక్ అండర్లో ఉండేటువంటి కాంపోనెంట్స్. అంటే నథింగ్ బట్ దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. వీళ్ళన్నింటినీ కలిపి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటాం అనమాట మనం. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉందంటే వరల్డ్ బ్యాంక్ హ్యాస్ కట్ ఇట్స్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ఇండియా టు 6.3%. So now reading other important points manaki. The World Bank has revised the GDP's growth forecast for financial year so downwards from its previous estimate, citing the weaker exports and as well as investment performance. సో వీక్ ఎక్స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది అనేటువంటి ఉద్దేశంతో మనకి ప్రీవియస్ ఎస్టిమేట్ కంటే కూడా ఇప్పుడు ఫోర్కాస్ట్ని తగ్గించిందండి. ఓకేనా. ఇంతకుముందు మనకి ఏంటి అని అంటే కనుక 6.7% గ్రోత్తో గ్రో అవుతుంది అని చెప్పినటువంటిది ఇప్పుడు 6.3%కి మనకి ఏంటి అని అంటే కనుక తగ్గించేసింది అనమాట. సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ పాయింట్ దట్ దే ఆర్ సేయింగ్ హియర్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద వీక్ ఎక్స్పోర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్. అండ్ వరల్డ్ బ్యాంక్ గ్లోబల్ గ్రోత్ కూడా మనకి ఏంటంటే కనుక ఇట్ వాజ్ ఆల్సో రెడ్యూస్డ్ టు ద 2.3%, ఇండికేటింగ్ ఏ వరల్డ్ వైడ్ స్లో డౌన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన యొక్క మానిటరీ పాలసీ అనౌన్స్మెంట్ కూడా చేస్తూ అప్పుడు కూడా మన యొక్క ఇండియాస్ గ్రోత్ కూడా మనకి ఏంటి అంటే కనుక 6.3% గ్రో అవుతుందని చెప్పేసి మనకి ఫోర్కాస్ట్ చేయబడడం జరుగుతుంది. సో దట్ ఈజ్ మానిటరీ పాలసీ కమిటీ సంబంధించి మనకి ఏంటి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ MPC అని ఉంటుంది, మానిటరీ పాలసీ కమిటీ. ఈ మానిటరీ పాలసీ కమిటీలో మనకి 6 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే మనకి బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేస్తారు. బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని డిసైడ్ చేసేటువంటి బాడీ అనమాట ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేటువంటిది. RBI కూడా గ్రోత్ ప్రొజెక్షన్స్ చేస్తుంది. ఈవెన్ RBI కాదండి, మనకి ఏంటంటే వరల్డ్ బ్యాంక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి IMF, దెన్ వీ హ్యావ్ RBI. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వీళ్ళందరూ కూడా మనకి ఏంటంటే ఈ యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఈ పలానా కంట్రీ ఇంత పర్సంటేజ్ తోటి గ్రో అవ్వచ్చు నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటూ మనకి సో చెప్తూ ఉంటారనమాట. అవే మెయిన్ ఇది, ఎందుకంటే అవి ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తాయి ఈ గ్రోత్ ఫోర్కాస్ట్ అనేటువంటివి. ఎప్పుడైతే ఒక కంట్రీ బాగా గ్రో అవుతుంది, చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది అంటే అర్థం ఏంటి మనకి ఆ కంట్రీలో ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తారు, మనం పెట్టుబడులు పెడితే కనుక
మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అని చెప్పేసి మనకైతే కనుక ఆలోచిస్తారు. అలా కాకుండా ఆ కంట్రీ యొక్క గవర్నమెంట్ కానీ ఏదైనా కూడా కంప్లీట్లీ అన్స్టేబుల్గా ఉంది, పాలసీ అన్సర్టైనిటీ ఉంది, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక కాన్ఫ్లిక్ట్ పొజిషన్ ఉంది, మనకి సిచ్యువేషన్స్ ఉన్నాయి మనకి అన్నప్పుడు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టరు కదా, అంతే కదా, మనమే పెట్టాం కదా. సో ద సేమ్ ఇన్వెస్టర్స్ కూడా మనలాంటి వాళ్ళే. డిస్కస్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ డౌన్వర్డ్ రివిజన్స్ ఇన్ ద గ్రోత్ ఫోర్కాస్ట్ బై గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్ ఆన్ ద ఇండియాస్ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కెన్ బి ఏ పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ అమ్మ. మనకి ఇక్కడ రిపోర్ట్ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా దాని గురించి అడుగుతారు మనకి. సో ఖచ్చితంగా మనకి ఏంటంటే గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ అంటారు, ఈ రిపోర్ట్ గుర్తుండాలి. అలాగే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, బీరెడీ ఇండెక్స్, ఇవన్నీ కూడా మనకి గుర్తుండాలి. క్లియర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ఇన్ ద మంగోలియా ఫర్ కాన్క్వెస్ట్. సో మన యొక్క ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ రీసెంట్గా మనకి ఉలన్ బాటర్ మంగోలియా మనకైతే కనుక రీచ్ అయ్యారండి టు పార్టిసిపేట్ ఇన్ ద మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ కాన్క్వెస్ట్. ఇంకొక ఎక్సర్సైజ్ ఉందమ్మా, దట్ ఈస్ నోన్ యాజ్, అది బైలాటరల్ ఎక్సర్సైజ్, అది నొమాడిక్ ఎలిఫెంట్ అని చెప్పేసి మనకి. ఇదేమో మల్టీలాటరల్ అనమాట, మల్టీనేషనల్ అంటే నాట్ ఓన్లీ ఇండియా అండ్ మంగోలియా, ఇంకా అదర్ కంట్రీస్ కూడా మనకైతే కనుక పార్టిసిపేట్ చేస్తాయి. ఒరిజినల్గా ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది 2003లో స్టార్ట్ చేశారట, కాన్క్వెస్ట్ అనేటువంటి దానిని. ముందు బైలాటరల్గా ఉండేది, అంటే యుఎస్ఏ అండ్ మంగోలియా చేసేటువంటి వాళ్ళు ఎక్సర్సైజ్. తర్వాత దాన్ని మనకి ఏంటంటే మల్టీనేషనల్ ఎక్సర్సైజ్గా 2006 నుంచి మనకి కండక్ట్ చేస్తున్నారు, విచ్ ఈస్ బ్రింగింగ్ టుగెదర్ ద మిలిటరీ ఫోర్సెస్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్ టు కొలాబరేట్ అండ్ ఎన్హాన్స్ దేర్ పీస్ కీపింగ్ క్యాపబిలిటీస్. అంటే వాళ్ళ యొక్క పీస్ కీపింగ్ క్యాపబిలిటీస్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి, ఎన్హాన్స్ చేయడం గురించి మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేటువంటిది the people are coming towards this particular exercise. మన యొక్క ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ మనకి ఏంటి అంటే అరౌండ్ 40 పీపుల్ అయితే కనుక రిప్రజెంట్ చేస్తున్నారు ఫ్రమ్ ద బెటాలియన్ ఆఫ్ కుమాన్ రెజిమెంట్ నుంచి. 1 విమెన్ ఆఫీసర్ అండ్ 2 విమెన్ సోల్డియర్స్ విర్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ కంటింజెంట్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏం తెలియాలి? కాన్క్వెస్ట్, దిస్ ఈజ్ బేసికల్లీ వాట్ ఈజ్ ఇట్? ఇట్స్ ఏ బైలాటరల్ ఎక్సర్సైజా? కాదు, ఇట్ ఈస్ ఏ మల్టీలాటరల్ ఆర్ నథింగ్ బట్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ మనకి. సో దీనిని మనకి ఏంటంటే కనుక ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దెన్ మంగోలియా, ఈ దేశాలన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాన్క్వెస్ట్ ఎక్సర్సైజ్ మనకి ఎక్కడ జరుగుతుందమ్మా? మనకి ఉలన్ బాటర్లో మనకైతే జరుగుతుంది ఎక్సర్సైజ్. ఉలన్ బాటర్లో ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది మనకి జరుగుతుంది అనమాట, మంగోలియాలో మనకి. ఎస్, సో దిస్ ఈజ్ వాట్ ద ఇంపార్టెంట్ పాయింట్, ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ ఇన్ మంగోలియా ఫర్ కాన్క్వెస్ట్. ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే నేను మొత్తం అన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ని నేను లిస్ట్ అవుట్ చేశానండి. లైక్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్, ఎక్సర్సైజ్ మనకి ఎకోవెరిన్, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక మిత్రశక్తి, స్లైనెక్స్, శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, స్లైనెక్స్, దెన్ వీ హ్యావ్ మనకి ఏంటంటే ఎక్సర్సైజ్ సంప్రీతి, ఇలా మొత్తం. నెక్స్ట్ వచ్చేసి లామిత్యే, ధర్మా గార్డియన్, ఇవన్నీ కూడా చాలా పాపులర్ ఎక్సర్సైజెస్. మీరు ఒక్కసారి వీడియో మీరు వాచ్ చేస్తే కనుక మీకు అది క్లారిటీ ఉంటుంది. ఇక్కడ ఏం తెలియాలి? కాన్క్వెస్ట్ గురించి మనకైతే కనుక తెలియాలి. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇంకొకటి కూడా సిమిలర్గా మరొక ఎక్సర్సైజ్, ఇది నేవల్ ఎక్సర్సైజ్ ఇది అయితే కనుక. సో దట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే ఆర్ క్యారీయింగ్ అవుట్ ద జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ ఇన్ దట్ ఆఫ్ అరేబియన్ సీ. మన యొక్క స్టెల్త్ ఫ్రిగేట్ దట్ ఈస్ నోన్ యాజ్ INS తాబర్, so and a submarine and as well as the P-8A maritime patrol aircraft participated in something called as PASEX అంటారు, అంటే passage exercise అని అర్థం మనకి. with the United Kingdom's carrier strike group in the North Arabian Sea on June 9th and 10th, the Ministry Defence said. The UK formation comprised the aircraft carrier HMS Prince of Wales and frigate HMS Richmond. వీళ్ళు వస్తున్నారనమాట మనకి పార్టిసిపేట్ చేయడం గురించి. ఈ యొక్క ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ మనకైతే కనుక వస్తున్నాయి. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రిగేట్ మనకైతే కనుక వస్తుంది మనకి. అలాగే మనకి ఇండియా నుంచి INS తాబర్ మనకి పార్టిసిపేట్ చేస్తుంది. ఇదేంటి? ఇది మనకి ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అంటారు. ఎవరెవరి మధ్య? ఇండియా అండ్ యూకే మధ్య. ఎక్కడ క్యారీ అవుట్ చేస్తున్నారు? ఇన్ ద నార్త్ అరేబియన్ సీ దగ్గర మనకి దీనిని క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. సో దిస్ కొలాబరేషన్ ఇంక్లూడ్ కంట్రోల్ ఆఫ్ ఇంటిగ్రల్ హెలికాప్టర్స్, టాక్టికల్ మాన్యువర్ అండ్ కోఆర్డినేటెడ్ యాంటీ సబ్మెరీన్ ఆపరేషన్స్ అంటూ మనకి ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మనకి చెప్పడం జరుగుతుంది. ఇందాకదే మల్టీలాటరల్ ఆర్ ఏ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ నోన్ యాజ్ కాన్క్వెస్ట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి అది మంగోలియాతో మనం ఏంటంటే వెళ్తున్నాం మనం, అది మల్టీనేషనల్ అనమాట.
అండ్ నొమాడిక్ ఎలిఫెంట్ గురించి చెప్పాను కదా, అది ఇండియా అండ్ మంగోలియా విచ్ ఇస్ బైలాటరల్. ఇప్పుడు ఈ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అనేది బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ యూకే ఎక్కడ జరుగుతుంది, నార్థర్న్ అరేబియన్ సీ. బికాస్ మనకి ఏంటంటే అట్ ఏ టైం అన్సర్టైనిటీ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి ఎక్సర్సైజెస్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్లియర్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ నెక్స్ట్ చూడండమ్మా, యుఎస్ చైనా డీల్ ఈజ్ డన్, tariffs to stay at 55%, says Trump. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంతకుముందు నేను మీకు చెప్పాను కదా, లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మనకి తన డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడం గురించి, నెక్స్ట్ వచ్చేసి అలాగనే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఏది కాపాడుకోవడం గురించి, తన యొక్క ట్రేడ్ డెఫిసిట్ని తగ్గించుకోవడం గురించి, యూఎస్ యొక్క ట్రేడ్ డెఫిసిట్ గురించి మిగతా కంట్రీస్ తోటి రెసిప్రోకల్ టారిఫ్స్ అది కూడా ఇంపోజ్ చేస్తున్నారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. మిగతా దేశాలన్నీ కూడా లైక్ ఇండియా, యూరోపియన్ యూనియన్ వీళ్ళందరూ కూడా నెగోషియేట్ చేద్దాము అని చెప్పేసి అయితే అంటే చైనా వాడు మటుకు ఏం చేశాడంటే రిటాలియేటరీ టారిఫ్స్ ఇంపోజ్ చేశారు. అంటే కౌంటర్ టారిఫ్స్ అనమాట, మనకి రివెంజ్గా ఆపోజిట్గా. అంటే యుఎస్ఏ మనకి చైనీస్ గూడ్స్ మీద ఇంపోజ్ చేసినప్పుడు మనకి చైనా వాడు ఏం చేశాడు, యుఎస్ఏ గూడ్స్ మీద మనకి ఇంపోజ్ చేయబడడం జరిగింది. యుఎస్ఏ యొక్క గూడ్స్ ఏవేవైతే చైనాకు వస్తాయో వాటన్నిటి మీద కూడా టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేసుకున్నారు. అలా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంపోజ్ చేసుకుంటూ 125%, 145%కు మనకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఒక టారిఫ్ వారే నడిచింది మొన్నటి దాకాను. ఇంకా ఆ తర్వాత ఇండియా, మన యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా కొంత డిస్కషన్స్ అనేటువంటివి మరలా జరిగాయి. సో ట్రేడ్ డీల్ అనేటువంటిది ఫైనల్లీ వచ్చింది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇప్పుడు ఫైనల్గా చూడండి, యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా డీల్ ఈజ్ డన్, టారిఫ్స్ టు స్టే అట్ అరౌండ్ 55% అయితే కనుక ఇంపోజ్ చేస్తున్నామని చెప్పేసి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే మనకి చెప్తున్నారు మనకి. దెన్ అలాగనే యుఎస్ఏకి మీరు కపుల్ ఆఫ్ వీడియోస్ నుంచి మీరు ఫాలో అవుతూ ఉంటే మరొక పాయింట్ కూడా మనం చెప్తూ వచ్చాం. ఏమని, చైనా అనేటువంటిది రేర్ ఎర్త్ మినరల్స్లో మనకి ఏంటి అని అంటే కనుక లీడర్. చైనా ఈజ్ ద కింగ్. ఎప్పుడైతే యుఎస్ఏ ఈ విధంగా టారిఫ్స్ ఇంపోజ్ చేసిందో చైనా మీద, చైనా వాడు ఏం చేశాడు అని అంటే కనుక ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ విధించాడు అనమాట. ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ అంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేటువంటివి ఈ యొక్క యుఎస్ఏకి దీనికి కూడా మనకి ఎక్స్పోర్ట్ చేయకూడదు అంటూ కొన్ని ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ విధించాడు. దాని మూలన ఏమవుతుంది, ఈ క్రిటికల్ మినరల్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి యుఎస్ఏలో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ సఫర్ అవుతున్నాయి అన్నమాట. అసలు ఈ టారిఫ్స్ ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు, యుఎస్ఏ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడడం గురించి సో చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఎప్పుడైతే క్రిటికల్ మినరల్స్ ఆపేస్తున్నాయో అదే సేమ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దానిని మనకి ఏంటంటే ఇది చేయడం గురించి ఈ యొక్క డీల్ ద్వారా మనకి ఏంటంటే యుఎస్ఏ చైనాస్ గూడ్స్ మీద టారిఫ్స్ అనేవి తగ్గిస్తారు. చైనా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి సప్లై చేస్తారు. చూడండి, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ announced on Wednesday that Washington will get magnets and rare earth minerals from China under a new trade framework, and that tariffs on Chinese goods will total around 55% అంటూ మనకైతే చెప్పడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో దట్ ఈస్ వేర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ఇందాక మీరు చూస్తే ఇండియా యుఎస్ఏ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్, అది ట్రేడ్ డీల్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. అక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ బేసికల్లీ ఏ మ్యూచువల్లీ బెనిఫిషియల్ అండ్ మల్టీ సెక్టార్ డీల్ అనేటువంటి చేస్తున్నారు. ఇండియా అండ్ యుఎస్ఏ $500 బిలియన్ బై ద ఇయర్ 2030 అచీవ్ చేయాలనుకుంటున్నారు అనేటువంటివన్నీ మనం చూసాం కదా. ఇది వచ్చేసి ఏంటి, చైనా అండ్ యుఎస్ఏ అండి. ఇది మనకి చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ మనకి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Moving on to the next one. Coming to the today's question, Global Economic Prospects Report is published by A. World Bank, B. IMF, C. Asian Development Bank, and D. New Development Bank. If you know the answer, please comment your answer and అలాగే if you have liked the video, please do like it and share it to your friends as well. ఈ యొక్క క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మన యాప్లో అప్లోడ్ చేయబడడం జరుగుతుంది, టెలిగ్రామ్ కూడా అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అందులో కూడా మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బాయ్.